ఇంతకు ఆయన ముఖాన్ని మనకు మరుగు చేసేది, మన స్వరం ఆయన దగ్గరికి చేరకుండా అడ్డగించేది దోషము. దోషము వలన మనకు కలిగే మూడవ నష్టము, మొదటి నష్టం సమాధానం కొరవటం, రెండవ నష్టం దాని ఫలం మనం అనుభవించటం, మూడవ నష్టం మన ప్రార్థన అంగీకరింపబడకపోవటం. యోహాను సువార్త 9 పోయి చూడండి. గుడ్డివాడు చెప్తాడు అక్కడ, గుడ్డివాడై ఉండి బాగుపడ్డవాడు, మనోనేత్రాలు వెలిగించబడ్డవాడు ఏమంటాడు తెలుసా? పాపుల మనవి ఆయన ఆలకింపడని ఎరుగుదుము. పాపుల మనవి దేవుడు వినడు. వినాలంటే పాపం తొలగిపోవాలంటే క్షమించబడాలి. అందుకే అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగములో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు, ఎందుకంటే నీ దోషములను పరిహరిస్తున్నాడు, దోషాలను క్షమిస్తున్నాడు. క్షమించకపోతే ఇన్ని నష్టాలు ఉన్నాయి మనకి, క్షమించటం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. ఆ ఒక్క మాట మీద ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాం. దోషములను క్షమించకపోతే ఏం జరిగిద్ది? క్షమిస్తే ఏం జరిగిద్ది? క్షమిస్తే దేవునితో సమాధానం ఉంటుంది. క్షమిస్తే ఆ ఫలము మనం తప్పించుకుంటాం. క్షమిస్తే దేవుని ముఖం మనం చూడొచ్చు, మన స్వరము కూడా దేవునికి వినపడింది, మన ప్రార్థనలు వెళ్తాయి ఆయన దగ్గరికి. ఎక్కడ దోషాలు అక్కడ పెట్టుకొని ఒప్పుకోకుండా, మారు మనసు పొందకుండా, ఎక్కడ దరిద్రం ఆడే పెట్టుకొని, ఆడ చండాలం ఆడే పెట్టుకొని, ప్రభువా నేను మొర్ర పెట్టినా నువ్వు ఎలా ఆలకించుకున్నావు అంటే, ఏందిరా నీ గోల నాకు వినపట్టాలా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీకు వినపడకపోవటం ఏంది? ఊరుకో ప్రభువా, నరులకు చెవులు ఇచ్చిన వాడివి, నోరిచ్చిన వాడివి నువ్వు, నీకు వినపడకపోవటం ఏంటంటే, లేదురా నువ్వేదో మొత్తుకుంటున్నావు, నా దాకా రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు ప్రభువా? నీ దోషములు నీకును నాకును మధ్య అడ్డుగా వచ్చేరా బాబు, అర్జెంటుగా అవి కడగబడాలి. అప్పుడే నీ స్వరం నా దాకా చేరితే. కాబట్టి మన మనవి దేవుని యొద్దకు చేరకుండా అడ్డగించేది దోషము. ఇప్పుడు అది కడగబడ్డప్పుడు ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు జవాబు వస్తుంది.